ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టినైనా మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య తండ్రి. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడును అయిన ఒక వ్యక్తి ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడు ఆయను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. అండి, యేసయ్య ఎప్పుడైతే మూగవాడు ఇంకా గ్రుడ్డివాడైన వ్యక్తిని స్వస్థపరిచారో వెంటనే అక్కడున్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారండి, ఈయన దావీదు యొక్క కుమారుడు కదా అని యేసయ్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంట కదండి. అదండి అక్కడున్న ప్రజలు యేసయ్య గురించి ఆ విధంగా మాట్లాడుకోవడము అక్కడున్న పరిసయ్యులకి నచ్చలేదంట కదండి. వెంటనే వారు యేసయ్య మీద ఏదో ఒక తప్పు మోపాలని చూస్తున్నారు కదండి. వాళ్ళు ఏమంటున్నారండి, ఈయన ఏదో దయ్యాలను వెళ్ళకొట్టాడని ఈయన గురించి మీరు మంచిగా మాట్లాడుకుంటున్నారు, కానీ ఈయన దయ్యాలకి అధిపతి అయిన బయల్జెబూలు వలన ఆ దయ్యాలను వెళ్ళకొడుతున్నాడు అన్నట్టుగా అక్కడున్న పరిసయ్యులు యేసయ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదండి. దాని వారి తలంపులన్నింటినీ గ్రహించిన యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 25వ వచనము. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను, అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును. అండి యేసయ్య ఏమని చెప్తున్నారండి, ఒక వ్యక్తి ఇటుకలని పేరుస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఆ ఇటుకలని పడేస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా కట్టబడదు అనేసి చెప్తున్నారు కదండి. అదేవిధంగా సాతాను తన రాజ్యాన్ని కడుతున్నప్పుడు అదే సాతాను తన యొక్క రాజ్యాన్ని ఎప్పటికీ కూల్చాలని చూడదు కదా అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఆ విధంగా చెప్పిన తర్వాత యేసయ్య ఇంకా ఏమంటున్నారో మనం చూద్దామండి. 27వ వచనము. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. కానీ మనం ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించామో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటారు కదండి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం కూడా యేసయ్య చేసిన ప్రతి ఒక్క కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు కదండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసయ్య చేసిన క్రియలన్నీ మనం కూడా చేసే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 28వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.